జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహిళలతో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీని ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోవాలని మేయర్ కోరారు. ఉప రవాణా కమిషనర్ సుశీల మాట్లాడుతూ 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ధర్మేంద్ర, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర మేయర్ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ర్యాలీ అగ్రభాగాన ఉండి ముందుకు కదిలారు. పెద్ద సంఖ్యలో మహిళలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ప్రమాదాలను నివారించడానికి ప్రజలందరూ వాహనదారులందరూ కూడా రోడ్డు మధ్య వైపు ప్రకాశం జిల్లా రవాణా శాఖ ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి ఈ ప్రకాశం వెనక కూర్చున్నటువంటి ప్లేన్ రైడర్స్ అందరూ కూడా మరి ప్రజలందరికీ కనబడే విధంగా ఆ యొక్క ప్రకాశం ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొనమని చెప్పి మేము మరీ ప్రకాశం జిల్లా రవాణా శాఖ కోరుతుంది. ముప్పై 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. కంపల్సరీగా కూడా మరి ముఖ్యంగా టౌన్స్ లాంటి వాటిల్లో అయితే స్లోగా వెళ్ళాలి. అలాగే ఎక్కువ మందిని మనం బైక్ మీద 5గురు 6గురు వెళ్ళిపోతారు ఒకసారి, భార్య, భర్త, పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు అందరినీ కూడా ఎక్కించుకొని తీసుకువెళ్ళడం. అలాగే ఏదైనా రోడ్డు ఇబ్బంది అయినప్పుడు యాక్సిడెంట్లు జరగడము. అలాగే హెల్మెట్ లేకపోయినట్లయితే మరి తలకి ఇంజ్యూర్ అయిన చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. దీనికి గాను మనం భద్రత కానీ దానికోసం అన్నట్లుగా మనం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఎంత చెప్పినా కూడా మరి ఎవరు కూడా వినకపోవడము, తద్వారా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడము, అలాగే మరి కుటుంబంలో కూడా పెద్దలు కూడా కోల్పోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి. అలాగే 2 వీలర్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇద్దరే, ముందు ఒకరు వెనకాల ఒకరు డ్రైవరు, అలాగే ఇంకొకరు వండి వాళ్ళిద్దరూ కూడా మనము హెల్మెట్ కూడా ధరించినట్లయితే మన యొక్క ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా, ఒకవేళ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తలకి ఇంజూరీ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాలని ఎప్పటి నుంచో మన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా అవేర్నెస్ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడం, ఎవరికి తెలియకపోవడము, ఒకవేళ తెలిసినా పాటించకపోవడము, ఇవన్నీ విషయాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఈరోజు మరి ఆర్టీఓ ఆఫీసు వాళ్ళ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క సహకారంతో మరి నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగిందండి. ఈరోజు మహిళల ప్రోగ్రాము దాదాపుగా 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మరి పోలీసు వారితో అలాగే ట్రాన్స్పోర్ట్ వారితో కూడా సహకరించి అందరూ కూడా ప్రభుత్వాలు ఏదైతే మనకు నిర్ణయిస్తున్నారో అవన్నిటి కూడా మనం పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భద్రతను కూడా కాపాడవలసింది కనుక కోరుకుంటూ 36వ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉమెన్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి, డబల్ రైడింగ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము సూచిస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా పాటించవలసింది వాహనదారులు దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వారి ప్రాణానికి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఓవర్ స్పీడ్ కానివ్వండి, ఓవర్ డివేట్ చేసి వెళ్ళటానికి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని వెళ్ళినట్లయితే రహదారి ప్రమాదాలు తగ్గటానికి చాలా అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా మనది 4వ స్థానంలో మరణాల రేటులో మనది 4వ స్థానం ఉన్నది. ఆ రేటును తగ్గించాలంటే స్వయంగా మనమే నియమాలను పాటించాలి. నియమాలను పాటిస్తూ రహదారిపై వెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 4 వైపులా చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన ద్వారా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు, బట్ ఎదురొచ్చే వాళ్ళు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు.
సో అవన్నీ కూడా గమనిస్తూ మీరు వాహనంపై వెళ్ళవలసిందిగా, వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నిటిలో ముందుంటారు, అన్ని జాగ్రత్త తీసుకుంటారు. అంటే ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కాబట్టి వారి దగ్గర నుంచి కూడా ఈ హెల్మెట్లపై ఒక అవగాహన అనేది వచ్చినట్లయితే ఇది అందరికీ కూడా శుభసూచకంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను.